హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే ఇక వీడియోనైతే నేనైతే తీసుకున్నాను. అసలు రీజన్ ఏంటో ఇక మీరు చూసేయండి. నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పిన ప్రతిసారి మా ఇంట్లోనైతే ఒక స్పెషల్ ఉంటుందండి. అదేంటో ఇక మీరైతే చూసేయండి. అది కూడా చికెన్ అండి. చికెన్ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. అది మీకు కూడా తెలుసు కదండీ. అంటే ఎన్నో వీడియోస్‌లోనైతే నేనైతే నా ఇష్టాన్నైతే నేను మీకు చెప్పడం జరిగింది. ఇక్కడైతే నేను బగారా రైస్ అయితే చికెన్‌కి చేసేసుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసరికి అయితే చాలా టైం పడుతుందని చెప్పారు. అంటే ఫోన్ చేశాను. అంటే చాలా టైం అంటే ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ అలా టైం పడుతుందని చెప్పేసరికి సరే ఇక అప్పటి వరకైనా నేను ఆనియన్స్‌నైనా నేను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఫ్రై చేశాను. ఇదైతే ఇడ్లీ అని మధ్యలో ఆకలేస్తుందని చెప్పేసి ఇక నేనైతే కొంచెం ఒక 2 ఇడ్లీస్ అయితే నేనైతే తినడం జరిగింది. అంతలోపే అసలు నేను అనుకున్న విధంగానే ఆనియన్స్ ఉడికేలోపు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇక దాన్నయితే నేను నీట్‌గా కడిగేసుకొని అయితే ఇక మంచిగా అదే ఆనియన్‌లో అన్ని మసాలాలండి ప్రతి మసాలానైతే నేను ఆయిల్‌లో వేసేసుకొని నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఇక చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసుకొని చక్కగా మరిగించుకోవాలండి. అంటే దాన్ని ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. మీకైతే చాలా సార్లు చెప్పాను అండ్ మీకు ఈ విషయం కూడా మీకు తెలుసు. బట్ నేను మళ్ళీ అయితే చెప్తున్నాను. ఏమనుకోకండి. ఎందుకంటే అది నాకు అలవాటైపోయింది. ఇక వీడియో తీస్తూ చెప్పడం అయితే అలవాటైపోయింది కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగానే చేస్తారు కానీ జస్ట్ ఏంటంటే నేనైతే జస్ట్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఇక దాన్నైతే మంచిగా మరిగిన తర్వాతనైతే అంటే ఉడికిన తర్వాతనైతే నేనైతే సెపరేట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. వేడి వాటరు. అది మరిగే లోపైతే నేను ఇక్కడ చికెన్‌లో సాల్ట్ అలాగే కారము, కొంచెము ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే కసూరి మేతి కూడా వేసుకున్నానండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత అండ్ ఇందులోకి నేను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇక హాట్ వాటర్ అయితే వాటర్ అయితే హాట్ ఎక్కాక తర్వాత దాన్నైతే ఇక ఇందులోనైతే వేసేసుకున్నాను. వేసేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత పైనంతా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక అర్థమైపోతుందండి మనకు. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.